ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడు ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యే. 1951లో స్థాపించబడిన ఈ నియోజకవర్గంలో 2019 నాటికి మొత్తం 2,51,677 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ, సిపిఐ 3 సార్లు చొప్పున ఇక్కడ విజయం సాధించాయి. 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపు బావుట ఎగరవేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా కైవసం చేసుకున్న స్థానం ఇదే. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత వినుకొండలో గెలవడానికి 10 ఏళ్లు పట్టింది. 1999లో తొలిసారిగా ఇక్కడ పసుపు జెండా ఎగిరింది. టీడీపీ తరపున వీరపనేని యలమందరావు గెలిచారు. 2004లో మళ్లీ ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మక్కెన మల్లికార్జునరావు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థి చేబ్రోలు నరేంద్రనాథ్ మరియు పీఆర్పీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడులపై 24,103 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ నన్నపనేని సుధాపై 21,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా జీవి ఆంజనేయులు వరుసగా 2 సార్లు గెలిచి ఇక్కడ జెండా పాతారు. 3వసారి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆయన కలలయ్యాయి. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో ఆయన టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులపై పోటీ చేసి 28,628 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాబోయే 2024 ఎలక్షన్స్ లో కూడా టీడీపీ మరోసారి జీవి ఆంజనేయులనే నమ్ముకుంది. ఆయనకే టికెట్ ని కేటాయించింది. వైఎస్ఆర్సీపీ తరపున బొల్లా బ్రహ్మనాయుడే పోటీ చేస్తున్నారు. ఈసారి విజయం ఎవరిని వరించనుందో వేచి చూడాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.